రైట్. గతంలో మీరు కేసీఆర్ పాలన చూశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నారు. ఈ రెండు ప్రభుత్వాల్లో పనితీరు ఏది బాగుందంటే ఏం చెప్తారు? రెండిట్లో మీది ఎట్లా? మీరు వస్తాం మేము బాగుంటుందని చెప్తారు. ఇప్పుడు ఉన్న దాంట్లో దొండే ఆయన ఫుడ్ స్టెప్స్ లో నడుస్తా ఉన్నాడు. ఆయన చేసే ప్రతి కార్యక్రమం నేను చేస్తా ఉన్నాడు. ఆయన సంవత్సరానికి 20-30 రోజులు అసెంబ్లీ నడిపితే ఈయన ఇంకా 18-20 రోజులు నడపాలనుకుంటాడు. ఆయన ఆ రోజు మొత్తము ఫీ రియంబర్స్మెంట్ ఎగ్గొట్టి నిర్వీర్యం చేస్తే ఈయన ఫీ రియంబర్స్మెంట్ అందుకు నిర్వీర్యం చేస్తా ఉన్నాడు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఈయన ఇచ్చిన హామీ నెరవేర్చలేడు. ఆయన అవినీతి చేసి ఈయన అవినీతి చేస్తా ఉన్నాడు. ఆయన కుంభకోణాలు చేసి ఈయన కుంభకోణాలు చేస్తా ఉన్నాడు. ఇద్దరు కలిసి ఏమి తేడా లేదు, దొందే రెండు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేస్తా ఉన్నారు ఈ రెండు ప్రభుత్వాలే. ఈరోజు అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలంగాణకు శనిలా బీజేపీ మారిందన్న కేసీఆర్ కామెంట్ ఎలా చూస్తారు? అసలు కేసీఆర్ తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కావడం మన దౌర్భాగ్యం. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చిన తర్వాతనే అధిక లాభాల్లో ఉన్నటువంటి తెలంగాణ, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ పూర్తిగా అప్పుల పాలై లక్షల కోట్ల రూపాయలు బాకీల పాలై తెలంగాణ రాష్ట్రం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అదే బాటలో పార్లమెంట్ లో కేంద్ర మంత్రులు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ దూసుకు వెళ్తుందని మీ కేంద్ర మంత్రులు స్వయంగా అన్నారు. అవును, అవినీతిలో దూసుకు వెళ్ళిందని చెప్పాము. కాదు, అభివృద్ధిలో అవినీతిలో బహిరంగ